టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలవరం రేపుతున్నాయి. పలువురు స్టార్ హీరోలు, స్టార్ దర్శకులే కాక సంగీత దర్శకులు, ఆర్ట్ డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లతో పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకునేవారు, ఐటం భామలు, ఉత్తరాది నుంచి ఇక్కడికి తరలి వస్తున్న నార్త్ హీరోయిన్స్ నుంచి స్కూల్, కాలేజీ విద్యార్థులు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రముఖ నిర్మాతల తనయులు, రేవ్ పార్టీలు, హుక్కా సెంటర్లు, పబ్లు, బార్లలో కూడా వీటిని సేవిస్తున్న వారు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ కి పొరపాటున అడిక్ట్ అయిన వారిపై కాస్తైనా జాలి చూపించొచ్చు. వారికి మరలా వాటిని మానేసే అవకాశం ఇచ్చి కౌన్సిలింగ్లు, ట్రీట్మెంట్స్ ఇప్పించొచ్చు. కానీ వాటిని సరఫరా చేసిన వారిని మాత్రం అస్సలు వదలకూడదు. ఓ యంగ్ హీరో తన సొంత పబ్ల ద్వారా వీటిని సరఫరా చేస్తున్నాడని, మరో హీరోయిన్లు తన పంజాబీ డ్రగ్స్ డీలర్ ద్వారా డబ్బు సంపాదించే బిజినెస్ నే స్టార్ట్ చేసిందని వార్తలు రావడం ఆందోళనకరం. వారిని ఉరితీసినా తప్పులేదు. ఇక బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఈ డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకునిపోయింది. దావూద్ ఇబ్రహీంతో పాటు పలువురు ఈ డ్రగ్స్ ఉచ్చులోకి పలువురు సీనియర్ ప్రముఖులను లాగేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు అందుకు సాయం చేస్తున్నారు. ఇక ఆ మధ్య బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న భామ మమతా కులకర్ణి ఏకంగా 2,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో తన భర్తతో పాటు అరెస్ట్ అయి సంచలనం సృష్టించింది. ఈ భామ 1991 నుంచి 2003 వరకు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరంతో పాటు మోహన్ బాబు నటించిన దొంగ పోలీసులో కూడా హీరోయిన్ గా నటించింది. 1992లో ఈమె తిరంగా చిత్రం ద్వారా పరిచయమైంది. ఆషిక్ అవారా, వక్త్ హమారా హై, క్రాంతివీర్, కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడి, బాజీ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. కభీ హమ్ కభీ తుమ్ ద్వారా గ్యాప్ తీసుకుంది. బాలీవుడ్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవ్గన్, బాబీ డియోల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, గోవిందా వంటి వారితో చిత్రాలు చేసింది. తాను హీరోయిన్ గా ఉన్నప్పుడు రాజ్ కుమార్ సంతోషి ఘటక్ లేతా హైలో స్పెషల్ సాంగ్ చేసింది. 7 సమ్రాయ్ కి రీమేక్ గా వచ్చిన చైనా గేట్ చిత్రంలో ఆమెకి రాజ్ కుమార్ సంతోషి అవకాశమిచ్చి తర్వాత తీసేయాలని భావించాడు. కానీ అప్పటికే ముంబై మాఫియాతో మంచి లింక్స్ మమతా కులకర్ణికి ఉండడంతో ఈ విషయంలో డాన్ చోటా రాజన్ ఎంటర్ అయ్యాడు. సంతోషితో ప్రేమలో పడిందని వార్తలొచ్చాయి. కానీ సినిమాలలో తన సీన్స్ ని తగ్గించి వేశాడనే పలు కారణాల వల్ల ఆమె సంతోషిని వదిలేసింది. ఈమె హిందీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో ముంబై మాఫియా ద్వారానే ఛాన్సులు పొందింది. 2013లో ఈమె విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. ఈయన పెద్ద డ్రగ్స్ సరఫరాదారుడే కాదు, డ్రగ్స్ తయారీదారుడు కూడా. ఒక మెడిసిన్ కంపెనీతో అక్రమంగా 2,000 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ ని తయారు చేసి సరఫరా చేయడానికి విక్కీ గోస్వామితో పాటు ఆయన భార్య మమతా కులకర్ణి కూడా సహకరించిందని థానే పోలీసులు కేసు ఫైల్ చేశారు. వీరు కెన్యాకు వెళ్లి అక్కడి నుంచే డ్రగ్స్ వ్యాపార లావాదేవీలను నడిపేవారు. ఇక ఇంటర్పోల్ విక్కీ గోస్వామిని ఇంటర్నేషనల్ డ్రగ్స్ సరఫరాదారునిగా భావించి అతని ఫైల్ ఓపెన్ చేసింది. దాంతో ఆయన రహస్యంగా ఉండాల్సి వచ్చింది. ఎక్కడ ఇంటర్పోల్ వారు అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఆయన తాను విదేశాలలో తిరగలేక తన భార్య మమతా కులకర్ణి ద్వారా పలు దేశాలలో ఈ దందా నడిపాడు. వీరు ఎక్కువగా మత్తు పదార్థమైన ఎఫిడ్రైన్ పై దృష్టి సారించారు. ఇక మమతా కులకర్ణి తనకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో ఎందరికో డ్రగ్స్ ని సరఫరా చేయడమే కాదు, దానిలోని మజా, మత్తు చూడమని పలువురు తన సన్నిహిత నటులను కూడా దానికి బానిసను చేసింది. దాంతో ఏ స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైఫర్ట్రిక్ సబ్స్టెన్షన్స్ అంటే NDPS యాక్ట్ కింద పోలీసులు మమతా కులకర్ణి నివాసం ఉండే సబర్బన్ ముంబైలోని ఆమె ఇంటికి కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు తీసుకెళ్లి ఇంటికి తాళాలు వేసి ఉండడంతో తలుపు మీద ఆ నోటీసులను అంటించొచ్చారు. ప్రస్తుతం మమతా కులకర్ణి దుబాయ్లో ఉంటోందని భావిస్తున్నారు. ఇలా ఈమె డ్రగ్స్ ని వాడడమే కాదు, వాటిని పలువురికి అలవాటు చేయడం, కోట్ల విలువైన డ్రగ్స్ ని తన భర్త విక్కీ గోస్వామితో సరఫరా చేస్తోంది. ఇటువంటి వారిని ఉరితీసినా పాపం లేదు. ముందు డ్రగ్స్ బాధితులని కాకుండా వాటిని తయారు చేసేవారిని, సరఫరా చేసేవారిని గుర్తించి మూలాలను నరికేస్తే గాని ఈ మహమ్మారిని రూపుమాపలేం. దీనికి కేవలం అధికారులే కాదు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు, సామాజిక స్వచ్ఛంద సంస్థలతో పాటు అందరూ మూకుమ్మడిగా బాధ్యతాయుత పౌరులుగా మారినప్పుడే డ్రగ్స్ లేని విశాల భారతాన్ని ఆవిష్కరించగలం అనేది నిజం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.